హలో మామ మామ ఈరోజు నేనైతే పెసరగాయలకైతే వచ్చేసిన అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో పెసరగాయలు చాలా మందికి తెలుసు, బట్ నేను ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి చాలా మందికి పెసరపప్పు తెలుసు, కానీ పెసరగాయలు ఎలా ఉంటాయో కూడా తెలీదు. అంతెందుకు మా ఆఫీస్లోనే మా ఫ్రెండ్స్లోనే చాలా మందికి తెలియదు అనమాట. అందుకే చూపెడుతున్నా అనమాట. సో ప్రజెంట్ మనం అయితే పెసర్ చేనులో అయితే ఉన్నాం అనమాట. సో మా బాబాయ్ వాళ్ళు అయితే వేసారనమాట. సో చాలా అంటే చాలా మంచిగా అయినాయి అనమాట. సో ఎందుకంటే సిటీకి వచ్చినప్పటి నుంచి ఏ సీజన్ ఫ్రూట్స్ ఏ సీజన్ కాయలు తినలేకపోతున్నాం అనమాట. సో ఈసారి మిస్ కావద్దని నేనైతే ముందే వచ్చేసిన అనమాట. సో పెసరకాయలు అయితే మంచిగా అయినాయి అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఇంకా మొత్తానికి కొన్ని ఎండిపోయినాయి కూడా. సో గాయస్ కొన్ని అయితే పచ్చిగా ఉంటేనేమో ఇట్లా ఉంటాయి, ఇగో ఎండిపోతున్నాయి ఇట్లా బ్లాక్ కలర్లో అవుతాయి అనమాట. సో ఇంకా వీటిని ఉడకబెట్టుకున్నా లేదంటే పచ్చి తిన్నా కూడా చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో అందుకే జిమ్ చేసే వాళ్ళు ఈ పెసరు పప్పునైతే నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత తింటారు కదా. సో అదేదో పచ్చి తింటే ఇంకా మంచి బెటర్ అనమాట. సో గాయస్ మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.